ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో గ్రహించుకున్నట్లయితే భక్తుడైతే తన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 91 అధ్యాయము 2వ వచనం. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. బాగా తెలిసినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. వారి గురించి తమకు ఉండేటువంటి సన్నిహిత సంబంధాన్ని గురించి, వారికి మనకి మధ్యలో ఉండేటువంటి ప్రేమను గురించి, అనుబంధాన్ని గురించి మనం ఎంతగానో వివరిస్తూ ఉంటాము. ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే తమ పిల్లల గురించి రోజంతా చెప్తూనే ఉంటారు. యవనస్తులైనటువంటి వారి గురించి ఎన్నో వివరణలు ఇస్తూ సంతోషపడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఎరుగుతామో వారే మన బలమై ఉంటామో, ఆ బలమైనటువంటి వారి గురించి మాట్లాడడంలో మనకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. కీర్తన గ్రంథము 91 అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. అంటే ఆయన్నే ఆశ్రయించాలని, ఆయనే నమ్ముకోవాలని, ఆయనే కోటని ప్రకటించేటువంటి ఆ గొప్ప మాటల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంత గొప్ప విషయం, ఎంత ధైర్యంగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 12 అధ్యాయం 6వ వచనం, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. కనుక ఇతరులకు చెప్పడం అనే దాని గురించి ఆలోచన చేస్తే మనం నమ్మినప్పుడు మాత్రమే మనం చెప్పగలము. మనం నమ్మినప్పుడు మాత్రమే చెప్పగలము. మత్తయి సువార్త 24 అధ్యాయము 34వ వచనం, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నన్ను. ఇంకా మత్తయి సువార్త 24 అధ్యాయం 47వ వచనంలో, అతడు తన యావదాస్తి మీద వాడిని ఉంచినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా 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 అనేటువంటి మాటను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడే ప్రతి మాట మనం శ్రద్ధగా వినాలి. ఇంకా మనకి దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఆయన గురించి మనం మాట్లాడవచ్చు. దానియేలు గ్రంథంలో చూసినప్పుడు, దానియేలైతే ఇటు శాసనం చేయబడిందని తెలుసు కూడా అతని బొమ్మారు యెరూషలేము తట్టు తిరిగి మోకాల్లోని కిటికీలు తెరిచి అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. షద్రక్ మేషాక్ అబేద్నెగోలు అయితే మంటలు 7 వేడిమి చేయబడినప్పటికీ కూడా అందులో పడిపోవడానికి వారు సిద్ధపడ్డారు తప్ప రాజుకి ఎటువంటి సమాధానం ఇవ్వవలసిన అవసరత లేదు అని వారు సమాధానం చెప్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని కానీ మనం గ్రహించినట్లయితే, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప సన్నిధి యొక్క ప్రభావాన్ని కానీ మనం ఎరిగినట్లయితే, ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావో దాని గురించి నువ్వు మాట్లాడు. ఎవరి దగ్గర నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆయన అంత శక్తిమంతుడై ఉన్నాడు, అంత ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయనకు బలం ఎటువంటిదో, ఆయన నీ దేవుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడంటే అసలు నీకు ఏమి యోగ్యత ఉంది? ఆయన మహిమకరమైనటువంటి సన్నిధి నీతో ఉండాలని, ఆయన కృప నీతో ఉండాలని, ఇంకా ఒక్కొక్క పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అనేక సంగతులు నేర్చుకుంటూ ఉండాలని నువ్వు గ్రహించుకోగలగాలి. సమాధానకరమైన సన్నిధి ఇది మొదలుకొని నిజము నీకు తోడుగా ఉండి నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి భక్తుడు ఎలాగైతే సాక్ష్యం ఇస్తున్నాడో, దానియేలు ఎలాగైతే సాక్ష్యం చెప్పాడో, షద్రక్ మేషాక్ అబేద్నెగోలు ఎలాగైతే ఆయన మహిమ కొరకు నిలబడ్డారో, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వారే కాదు కానీ అనేక మంది అలా నిలవబడి ఆయన గురించినటువంటి అనుభవాలను బట్టి వారు చాలా సంతోషంగా వివరించడాన్ని మన జీవితంలో మనం చూస్తున్నాం. అటువంటి మహిమకరమైనటువంటి సన్నిధి, అటువంటి బలమైనటువంటి సన్నిధి, అటువంటి కృప కలిగినటువంటి సన్నిధి నిరంతరము నీ జీవితంలో తోడుగా ఉండాలని దేవుడైతే ఇతనని కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈరోజు భక్తుడు ఎలాగైతే చెప్తున్నాడో, తన చేతులు చాచి ఆయన ఎలాగైతే ఆహ్వానిస్తూ ఉన్నాడో, ఈరోజు మనం కూడా అలాగ ఆహ్వానించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి బలం నీకు తోడుగా ఉండి నిరంతరము నడిపించునుగాక. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటుండగా నీ శాశ్వతమైన కృపను దేవ తోడుగా ఉంచి, నీ మహిమకరమైనటువంటి సరిది నేను తోడుగా వచ్చి నడిపించి బలపరచమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ మహిమతో నింపమని, ఏ కీడు వారి గుడారాన్ని సమీపించుకున్నట్లుగా సహాయం దయచేసి, నాయన నిరంతరము నీ యొక్క కృపను అనుభవించి స్వేచ్ఛగా జీవించేటువంటి జీవితంలో అడుగు పెట్టించేలాగా సహాయం జరిగించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.